దీవించిన విధమును బట్టి ఈ సమయములో మనందరము కూడా దేవుని చేత సృజించబడిన మనందరినీ ఆయన దీవించాలని అడుగుదాం, మనందరినీ ఆశీర్వదించాలని అడుగుదాం. మన కుటుంబములను తన ప్రేమతో, తన దయతో, తన కృపతో దీవించమని, ఆయన సాన్నిధ్యంలో ఉన్న మనందరినీ ఆశీర్వదించమని, మన కుటుంబములకు కావలసిన దీవెనలను అనుగ్రహించమని, ప్రతి కుటుంబము కూడా తన నిజమైన నామమును ఆయన నుండియే పొందుచున్నదని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనములో చెప్పిన మాటలను బట్టి మన కుటుంబములను సృజించిన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన మన కుటుంబములను, వేరే ప్రాంతంలో ఉద్యోగరీత్యా ఉంటున్న మన కుటుంబములను దీవించమని ఆ ప్రభువుని అడుగుదాం. ఈనాడు ప్రభువు తన వాక్యము ద్వారా సువార్త పట్టణములో చెప్పిన మాట, దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేడుపరపరాదని మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుని చేత జతపరిచిన మన కుటుంబములను ఆయన ఆశీర్వదించి నడిపించాలని అడుగుదాం. నేనును నా కుటుంబమును యావేని మాత్రమే పూజిస్తాము అని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనములలో యెహోషువ చెప్పిన మాటలను బట్టి మరి మనము కూడా ఆ యావేను, ఆ క్రీస్తు ప్రభువుని, ఆ త్రియేక దేవుని మాత్రమే పూజించే బిడ్డలుగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని అడుగుదాం. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యల నుండి, చిన్న చిన్న బాధల నుండి, వాటిని ఎదుర్కొనేందుకు కావలసిన బలాన్ని ఆయన మనకు అనుగ్రహించమని అడుగుదాం. అందరము కూడా చిన్న కీర్తన పాడుకుంటూ ఆ దేవుని స్తుతించుకుంటూ కొనియాడుదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను వినువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా,
చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన చింతనే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి చూపిన చింతనే నన్ను చిన్నదీసిన. కడలింగము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను నేర్చుతాడు. చిత్తం నెరవేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. నన్ను విడువడు, ప్రభువా ఇవిచ్చిన మాటలను బట్టి వివాహము పవిత్రమైనదిగా ఉండాలి అని మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభువా, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనములు విడాకులనిన నాకు అసహ్యము అని మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభువా, శ్రీరాగ పుత్ర యేసు జ్ఞాన గ్రంథం 40వ అధ్యాయం 23, 27 వచనాలలో స్నేహితులు ఇరుగు పొరుగు వారు కలిసినుట ముచ్చటగా మంచిగా ఉంటుంది, కానీ భార్యాభర్తలు కలిసి ఉండుట ఇంకా ఎంతో ఆనందము మేలు అని మాటలను బట్టి ప్రభువా, కుటుంబ జీవితములు భార్యాభర్తలుగా జీవిస్తూ ఉన్న సంఘములోని ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని, వారిరువురు ఒక్క శరీరులుగా భిన్న శరీరులుగా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి మనసు నా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము ప్రభువా. మీ నామమును బట్టి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీ ఆశీర్వాదముకై ఎదురు చూస్తున్న ఈ బిడ్డల అందరిని దీవించమని అడుగుతూ ఉన్నాము. అందరము కూడా చివరి దీవెనకై మోకరిస్తూ ప్రార్థన చేద్దాం. శిరమును వాంఛని
పరలోకమున మీ ప్రజలకు దివ్యాహారములు ఇచ్చేతేరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత ద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నములు మా కోసం చిత్తగించితిరి. మీ దినసరి రక్తపరమ రహస్యములను మేము భక్తులతో పూజింపను. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చవిచూడను. యుగములు జీవించి చూపాలను చేయలేన వారా మాకు అనుగ్రహించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆత్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము.